నేషనల్ అధ్యక్షుడి రాక కోసమే ఎదురు చూస్తున్నాము. ఇక్కడంతా చాలా చక్కటి పండగ వాతావరణం ఉంది. 9 జిల్లాల నుంచి అందరూ కూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ప్రతి రిజిస్ట్రేషను మేము స్కాన్ చేసి ఆ స్కానర్లో వాళ్ళందరూ ఫిలప్ చేసి వెబ్సైట్లోకి చేస్తున్నారు. టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నాము. అదే రకంగా నాకు ఈ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ బాధ్యత ఇచ్చారు. దాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు స్నాక్స్ ఇస్తున్నాము. చక్కగా ఒక కిట్ ఇస్తున్నాము. స్నాక్స్, ఒక సమోసా, కచోరీ, స్వీటు, ఇవి కాక ఒక పుస్తకం, మరి దానికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఒక కండువా, టోపీ, పెన్ను, ఇలా సమస్తం కూడా మేము ఇవ్వడం జరుగుతోంది. బూత్ అధ్యక్షులు అందరూ వస్తున్నారు. బూత్ అధ్యక్షుడి దగ్గర నుంచి పై లెవెల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వస్తారు. సుమారు 12,000 మందికి ఈరోజు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నమస్తే అండి. ఈరోజు మన జాతీయ అధ్యక్షులు నితిన్ నబీ గారు మన పెరడ్ గ్రౌండ్కి వస్తున్నారు. 9 జిల్లాల అధ్యక్షులతోనూ ఆ బిఎల్ఓ 2లతోనూ అందరితో ఈరోజు సమావేశం కాబోతున్నారు. మన పార్టీ బలోపేతానికి కావాల్సిన ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ ఈరోజు ఆయన మాకు దిశానిర్దేశం చేయబోతున్నారు. సో ఇప్పుడు ఆయన రావడం మాకు కూడా చాలా సంతోషదాయకం. ఆయన అయిన తర్వాత ఇప్పుడు 3 రోజులు మన హైదరాబాద్లోనే ఉంటారు, వివిధ కార్యక్రమాల్లో పార్టిసిపేట్స్ ఉంటారు. ఆయన రావడం మాకు చాలా సంతోషము. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటేనే ఒక మోటివేషన్ లాగా మేము ఫీల్ అవుతుంటాము. మేము మోటివేట్ అయిన తర్వాత మా నెక్స్ట్ లెవెల్ మా బస్తీలలో కానీ ఉన్న ప్రజలకు కూడా అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళని కూడా మేము మన పార్టీ వైపు ఆకర్షించుకుంటూ మన యొక్క బెనిఫిట్స్ మన మోదీ గారు కానీ ఏమేమి చేస్తున్నారు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇక మీద కూడా మన పార్టీ ఇంకా తీసుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఈ శ్రీనివాసరాజు, బీజేపీ కల్చరల్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్గా మాట్లాడుతున్నాను. మన ప్రధానమంత్రి శ్రీ మోడీ గారి మార్గదర్శనంలో దేశము ఉజ్వలంగా ప్రపంచ స్థాయిలో చాలా ముందుకు దూసుకెళ్తున్నది. అందులో భాగంగానే మన దేశంలో కూడా మన అభివృద్ధిని ఇవన్నీ కూడా నిలబెట్టుకోవడానికి, పార్టీని బలోపేతం చేయడానికి మోడీ గారు తీసుకుంటున్న చర్యలో భాగంగా ఈరోజు ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్, హైదరాబాద్ భాగ్యనగరం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బూత్ కన్వీనర్లది రాష్ట్ర స్థాయి సమ్మేళనం జరుగుతున్నది. దీంట్లో భాగంగా ప్రతి బూత్ని చాలా ఉధృతంగా దృఢంగా చేసి మనము అసెంబ్లీలో బలోపేతాన్ని చేసుకొని రాష్ట్ర అధికారంలో ముందు రావడానికి, గోల్కొండ కిల్ల మీద మన భగవద్గీతను ఎగరవేయడానికి మోడీ గారు చేసిన ఏదైతే ప్రణాళిక ఉందో దాన్ని మనం ముందుకు తీసుకెళ్లడానికి ఈరోజు కార్యక్రమం జరుగుతుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. మేమందరం కూడా వృధాభక్తిగా మా వంతు సాయశక్తుల మేము పార్టీ బలోపేతానికి మేమంతా సాయశక్తుల కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. జై భారత్ మాతాకి జై, జై బీజేపీ, జై నరేంద్ర మోడీ. నా పేరు రాగుల కిరణ్ కుమార్ గౌడ్, బీజేపీ ఓబీసీ గీతా సెల్ స్టేట్ కన్వీనర్. ఈరోజు మన నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్ గారు ఈరోజు 9 జిల్లాల ఆఫీస్ ఇనాగ్రేషన్తో పాటు బూత్ అధ్యక్షుల సమావేశానికి మరి కాసేపట్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు రాబోతున్నారు. ఇక్కడ మనం అనుకున్న కంటే జనాలు ఎక్కువ వస్తున్నారు. మేము బూత్ అధ్యక్షులకు మాత్రమే చెప్పినాము. ఇక్కడ వచ్చేవాళ్ళు బూత్ అధ్యక్షులకు కార్యకర్తలు, మండల స్థాయి, డివిజన్ స్థాయి నాయకులు కూడా విపరీతంగా వస్తున్నారు. ఈ సమావేశము ఖచ్చితంగా భారీ ఎత్తున సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ నితిన్ నవీన్ గారు ఖచ్చితంగా తెలంగాణలో ఒక మాట చెప్పబోతున్నారు. అడుగు పెట్టిండు, ఖచ్చితంగా తెలంగాణలో కాషాయం జెండా ఎగరేస్తారు. ఖచ్చితంగా 2028లో కాషాయం కమలం పువ్వు గుర్తు ఖచ్చితంగా తెలంగాణలో ఎగరబోతుందని ఈ విషయంగా తెలియజేస్తున్నాను.